బడ్జెట్ విషయంలో, వసూళ్ల విషయంలో బాహుబలిని మించిన సినిమా సౌత్ ఇండియాలోనే లేదు. అన్ని సౌత్ ఇండియన్ రికార్డులను బాహుబలి తిరగరాసింది. అయితే దానికే ఎసరు పెడుతూ ఇండియన్ రికార్డుల్ని సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఏకంగా 340 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా తీస్తున్నాడు వర్మ. అదే న్యూక్లియర్. అయితే ఇది తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా అంతకంటే కాదు. ఇదో ఇంటర్నేషనల్ మూవీ. ఇండియా, అమెరికా, రష్యా తదితర దేశాల్లో తెరకెక్కబోతోంది. ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇదే అని వర్మ కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేశాడు. దాంతో బాహుబలి, రోబో రికార్డులకు బ్రేక్ పడినట్టయింది. రాబోయే రోజుల్లో ప్రపంచ యుద్ధాలు ఎలా జరుగుతాయి, న్యూక్లియర్ బాంబులకున్న శక్తి ఏమిటి అనే విషయాల్ని ఈ సినిమాలో చూపిస్తారట. అంటే ఇది కూడా యుద్ధ నేపథ్యంలో సాగే సినిమానే. లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. తన చేతిలో 340 కోట్లు పెడితే ఇంకేమైనా ఉందా? అద్భుతాలు సృష్టించగలడు. ఈసారి అదే చేస్తాడేమో. తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసే వర్మ ఈసారి భారీ బడ్జెట్తో ఇండియా మొత్తం దిమ్మ తిరిగిపోయే రేంజ్లో సినిమా తీస్తున్నాడనమాట. వర్మ పని అయిపోయిందనుకున్న తరుణంలో ఇలాంటి ఆఫర్ పట్టడం గొప్ప విషయమే. మరి వర్మ ఏం చేస్తాడో, ఏం చూపిస్తాడో చూడాలి.